లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. అసనా ఎంపీ ప్రజ్వల్ రేవణ్ ఆకృత్యాలపై కర్ణాటక పోలీసు దర్యాప్తు కొనసాగుతుంది. తాజాగా అసనాకు చెందిన జేడీఎస్ మహిళా కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ప్రజ్వల్పై పోలీసులు అత్యాచార కేసు నమోదు చేశారు. వీటితో పాటు అసభ్యకర ప్రవర్తన, బెదిరించే అభ్యంతరకర వీడియోలు తీయడం వంటి అభియోగాలను అతడిపై మోపారు. తుపాకీతో బెదిరించి తనపై 3 ఏళ్లుగా ప్రజ్వల్ అత్యాచారం చేశాడని బాధిత మహిళ ఆరోపించారు. జనవరి 1, 2021 నుంచి 2024 ఏప్రిల్ 25 మధ్య తనపై పలుసార్లు అత్యాచారం చేసి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆమె ఆరోపించారు. వీడియోలు, ఫోటోలు తీసి తనకు సహకరించకపోతే సోషల్ మీడియాలో లీక్ చేస్తానని బెదిరించినట్టు ఆ మహిళ వాపోయారు. జనవరి 1, 2021లో ప్రజ్వల్ రేవణ్ తనపై మొదటిసారి తుపాకీతో బెదిరించి అగత్యానికి పాల్పడ్డాడు. ఆ దారుణాన్ని అతను మొబైల్ ఫోన్లో వీడియో తీశాడు. ఎంపీ క్వార్టర్స్కు తీసుకెళ్లి తుపాకీ చూపించి బెదిరింపులకు తెగబడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే నన్ను, నా భర్తను చంపుతానని బెదిరించాడు. తనకు సహకరించకపోతే అసభ్యకర వీడియోలు బహిర్గతం చేస్తానని హెచ్చరించాడు. 2021 జనవరి 1 నుంచి 2024 ఏప్రిల్ 25 మధ్య వీడియోలు చూపించి అనేక సార్లు తనపై లైంగిక దౌర్జన్యాలకు పాల్పడ్డాడని బాధిత మహిళ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రభుత్వ బాలిక హాస్టల్లో సీటు విషయమై మొదటిసారి అసన్ను ఎంపీ క్వార్టర్స్లో ప్రజ్వల్ రేవణ్ను కలిశాను. అక్కడికి వెళ్ళిన తర్వాత హాల్లో నాతో మాట్లాడిన ప్రజ్వల్, పైన మరికొందరు మహిళలు ఉన్నారని, అక్కడికి వెళ్తే నేను మళ్ళీ వచ్చి మాట్లాడతానని చెప్పారు. అతడు చెప్పినట్టే పైకి వెళ్తే కొద్దిసేపటి తర్వాత వచ్చి మిగతా మహిళలను మాట్లాడి పంపాడు. తర్వాత తన గదిలోకి పిలిచి తన తల్లి భవానీ రేవణ్కు ఎమ్మెల్యే టికెట్ దక్కపోవడానికి నా భర్తే కారణమని, అతని అదుపులోకి పెట్టకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని భయపెట్టాడు. తుపాకీతో బెదిరించి బలవంతంగా దుస్తులు విప్పించి వీడియో రికార్డు చేశాడు. ఆ వీడియోలు, ఫోటోలతో తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని ఆరోపించింది. ఇక ప్రజ్వల్ రేవణ్పై ఫిర్యాదు చేసిన మహిళ మాజీ ప్రభుత్వ ఉద్యోగిగా తెలుస్తుంది. ఆమె ఫిర్యాదు ఆధారంగా మే 1న సిఐడి ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. తన లైంగిక దాడులు, అగత్యాల వీడియోలు బయటకు రావడంతో ప్రజ్వల్ రేవణ్ దుబాయ్ మీదుగా జర్మనీకి వెళ్ళిపోయిన విషయం తెలిసిందే. అయితే బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతడిపై అత్యాచారం కేసు నమోదు చేసినట్టు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆయన ఎక్కడున్నా పట్టుకొస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రజ్వల్ను రక్షించేందుకు కేంద్రం ప్రయత్నిస్తుందని ఆరోపించిన సీఎం, వారికి తెలియకుండా నిందితుడు దేశం దాటి వెళ్ళలేడని మండిపడ్డారు. ఈ క్రమంలో అతని డిప్లొమాటిక్ పాస్పోర్ట్ను రద్దు చేయాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశానని సిద్ధు అన్నారు. అది రద్దయితే అతడు విదేశాల్లో ఉండడానికి వీలు లేదన్నాడు.